హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం 5 డిఫరెంట్ వేస్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి, అది కూడా ఆన్లైన్ యూజ్ చేసుకొని అని చెప్పి తెలుసుకుందాం. ఓకేనా? సో మీరు స్టూడెంట్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, మీకు దొరికే 1 to 2 అవర్స్లో ఎలాంటి స్కిల్ అయితే నేర్చుకొని మనం ఆన్లైన్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు ఎవరైనా సరేనండి, మనకు ఉండే 2 to 3 అవర్స్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మంత్లీ మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ స్కిల్స్ని వాడుకొని. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే లైక్ మనం ఫస్ట్ ఏదైనా స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. లైక్ వెబ్సైట్ డిజైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, వర్చువల్ అసిస్టెంట్ లాగా చేయొచ్చు. లేదు అంటే లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, SEO నేర్చుకోవచ్చు. వీటిని ఏదైనా నేర్చుకుని ఈ స్కిల్ని డెవలప్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేసి దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనకి చాలా మంచి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ అప్వర్క్ అని, freelancer.com, TrueLancer, Fiverr. సో ఇలాంటి వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు క్లయింట్స్ని తెచ్చుకొని. ఓకేనా? సో అండ్ ఆల్సో మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మంచి పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మంచి పోర్ట్ఫోలియో అనేది డెవలప్ చేసుకొని, లేదు అంటే మనకి తగ్గ వెబ్సైట్ అని బిల్డ్ చేసుకొని దాని నుంచి కూడా మనం క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ వచ్చేసి ట్యూటరింగ్. అంటే లైక్ మీకు ఏదైతే స్కిల్ ఉందో, సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి కొంచెం ఏదైనా లైక్ మంచి సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, మీరు మంచిగా చదువుకునే వాళ్ళు అయి ఉంటారు అండ్ మీకు సబ్జెక్ట్లో మంచి గ్రిప్ ఉందనుకోండి, మీ కింద వాళ్ళకి లైక్ మీ జూనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అలాగా టీచ్ చేసి ఆన్లైన్లో ట్యూటరింగ్ చేయడం కానీ, లేదు అంటే లైక్ మీరు ఆఫ్లైన్ చేయగలిగితే చేయొచ్చు. ఓకే? అలాంటి స్కిల్ మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో తెలుసుకోండి. సో దాని త్రూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో ట్యూటరింగ్ చేద్దాం అనుకుంటే మనకి ఆన్లైన్ ట్యూటరింగ్కి చాలా వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మీరు క్లయింట్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్లో మీరు ఏదైనా మంచి ప్రొఫిషియెంట్గా ఉన్నారు, లైక్ ఇంగ్లీష్ కానీ, లేదు అంటే GRE, TOEFL ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, సో ఆల్రెడీ దాంట్లో మీకు మంచి నాలెడ్జ్ ఉంటే అలాంటివి కూడా మీరు నేర్పించవచ్చు అనమాట. ఓకే? సో కాలేజ్ లెవెల్లో ఉండే కోర్సెస్ ఏదైనా సరే మీరు ఆఫర్ చేసి నేర్పించవచ్చు. అది సెకండ్ వే ఆఫ్ ఎర్నింగ్ అనమాట. సో థర్డ్ వే ఏంటి? ఓకే, థర్డ్ వేలో మనం ఎలాగ ఎర్న్ చేసుకోవచ్చు? డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా వేరే వాళ్ళ కంపెనీవి ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అవి మన వెబ్సైట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని వాటిని మనం సేల్ చేయడం. దానికి కావాల్సింది ఏంటి అంటే లైక్ మనం మంచి ప్రొడక్ట్ ఉండాలి అండ్ హై డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఉండాలి అండ్ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉండాలి. సో అలాంటి 50 ప్రొడక్ట్స్ అనేది మనం గ్యాదర్ చేసుకొని పెట్టుకొని దానికి తగ్గ మంచి వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లేదు అంటే షాపిఫై యూజ్ చేసుకోవచ్చు. సో షాపిఫైలో మన వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి మన ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవాలి. దానికి కావాల్సింది సోషల్ మీడియా మార్కెటింగ్. మనం సోషల్ మీడియా త్రూ యూజ్ చేసుకుని మార్కెటింగ్ చేయడం వచ్చింది అనుకోండి, అంటే లైక్ మోస్ట్లీ అది పెయిడ్ ప్రమోషన్సే ఉంటుంది. సో పెయిడ్ మార్కెటింగ్ అనేది మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే వెల్ అండ్ గుడ్. సో పెయిడ్ ప్రమోషన్స్కి వెళ్ళిపోయి డ్రాప్ షిప్పింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా మీకు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్కి వర్కౌట్ అవుతుంది అనమాట. సో అలాగా మీరు ఒక పోర్ట్ఫోలియో అండ్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ వెబ్సైట్ త్రూ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్స్ అనేవి యూనిక్గా ఉండాలి అండ్ మార్కెట్లో తక్కువ కాంపిటీషన్ ఉండాలన్నమాట. అండ్ తర్వాత ఏంటి అంటే మన కస్టమర్ బేస్ అనేది బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది రెగ్యులర్గా. ఓకే? మనం కూడా కస్టమర్ సర్వీస్ అనేది చాలా బాగా ఇవ్వగలిగినప్పుడు మాత్రమే డ్రాప్ షిప్పింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఏంటి అంటే లైక్ సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్. డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి లైక్ టెంప్లెట్స్ కానీ, లేదు అంటే మీరు ఏదైనా పెయింటర్ అనుకోండి, ఆ పెయింటింగ్స్ని సేల్ చేయడం, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని సోషల్ మీడియా అండ్ లైక్ వెబ్సైట్ త్రూ కానీ, లేదు అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ని సేల్ చేయొచ్చు. అంటే లైక్ గ్రాఫిక్స్ కానీ అండ్ ప్రింటబుల్ మెటీరియల్ ఏదైనా ఉంటుంది కదా, అలాంటివి కానీ, లేదు అంటే డిజిటల్ కోర్సెస్ కానీ అలాంటివి మీరు క్రియేట్ చేసి సెల్ చేసుకోవడం, లేదు అంటే ఇంకెక్కడి నుంచి అయినా తెచ్చుకొని మీరు వాటిని సెల్ చేసుకోవడం. సో అలాగా డిజిటల్ ప్రొడక్ట్స్ని ఏదైనా సిస్టమ్ సాఫ్ట్వేర్ కానీ, యాప్స్ కానీ ఇలాంటి వాటిని సెల్ చేసుకోవడం అనమాట డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే. టెంప్లెట్స్, ప్రింటబుల్స్ లాగా. ఓకేనా? సో అలాంటివి ఏదైనా మనం ఆన్లైన్ త్రూ సేల్ చేసుకొని
మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. మీ దగ్గర ఏ ప్రొడక్ట్ లేదనుకోండి, లైక్ వేరే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, సింపుల్గా వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిపోయి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అది మన ఆన్లైన్లో లైక్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అండ్ మీరు ఆర్గానిక్గా చేసుకోవచ్చు. అండ్ ఆర్గానిక్గా ఏంటంటే మెల్లమెల్లగా స్లోగా గ్రోత్ ఉంటుంది అండ్ డెఫినెట్గా సేల్స్ వస్తాయి. అండ్ మీ దగ్గర ఇమీడియట్గా కావాలి అనుకుంటే పెయిడ్ ప్రమోషన్స్కి వెళ్ళిపోవచ్చు. పెయిడ్ ప్రమోషన్స్ యూజ్ చేసుకొని కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని ఎవరిదైతే ఏ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో అక్కడ నుంచి వాళ్ళు కమిషన్ అనేది ఇస్తారనమాట. సో మోస్ట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటికి ఉంటుంది. అండ్ ఆల్సో డిజిటల్ కోర్సెస్ సెల్లింగ్ కూడా ఉంటాయన్నమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ బేస్డ్ వే అయితే ఏంటి అంటే లైక్ మీకు 10 to 20% ఉంటుంది కమిషన్. అలా కాకుండా మనం కోర్సెస్, డిజిటల్ కోర్సెస్ లాగా సేల్ చేస్తే మాత్రం మీకు 60 to 70% అనేది కమిషన్ వస్తుంది. సో మీ దగ్గర ఏది ఆప్షన్ లేదు. మీ దగ్గర అంటే లైక్ ఫ్రీలాన్సింగ్ చేయగలిగే స్కిల్ లేదు, ట్యూటరింగ్ చెప్పగలిగే స్కిల్ లేదు, అండ్ డ్రాప్ షిప్పింగ్ ఈ ప్రొడక్ట్స్ సర్చ్ అన్ని చేసేసి ఆన్లైన్లో చేయగలిగే స్కిల్ లేదు, అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి మీ దగ్గర అంటే లైక్ మీరు ఏదైనా పెయింటింగ్ లేదు అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అలాగా మీ దగ్గర ఏమి ప్రింటబుల్ మెటీరియల్ కానీ అలాంటివి ఏమీ లేదు అనుకున్నప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద 5 యూనిక్ వేస్ టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఓకే సార్, ఇలాంటి కంటెంట్ అనేది మీకు ఇంకా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.